కాసేపట్లో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ సచివాలయంలో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ పథకం కింద యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన తెలంగాణ అభ్యర్థులకు ₹1,00,000 ఆర్థిక సాయం అందించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. A1 ప్రభాకర్ రావు, A6 శ్రవణ్ రావును కోర్టులో హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పటికే ప్రభాకర్ రావు పైన నాన్ బెయిలబుల్ వారెంట్లను జారీ చేసింది కోర్టు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి గొలుసు పార్థసారథికి చేదు అనుభవం ఎదురైంది. వేలేరుపాడు మండల పర్యటనలో మంత్రిని మాదారం గ్రామస్తులు నిలదీశారు. వరద ముంపులో ఉన్న తమకు కనీస సౌకర్యాలు కల్పించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. కర్నూలు జిల్లా పరిషత్లో జరిగిన సర్వసభ్య సమావేశంలో వ్యవసాయం, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్యం, విద్యుత్ శాఖతో పాటు తదితర అంశాలపై వారు చర్చించారు. కర్నూలు జిల్లాలోని ప్రతి ఆయకట్టుకు నీరు అందించే దిశగా చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ రంజిత్ పాషా తెలిపారు. కర్నూలు కలెక్టరేట్లో అధికారులతో కలిసి ఆయన ఐఏబీ మీటింగ్ నిర్వహించారు. చిత్తూరు జిల్లా గుండెశెట్టిపల్లికి చెందిన అటవీశాఖ మాజీ డైరెక్టర్ కృష్ణమూర్తి ఇంటి నిర్మాణం కోసం తీసుకువెళ్తున్న ఇసుక ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇసుక బిల్లులు చూపెట్టినా పోలీసులు అక్రమంగా ట్రాక్టర్లను స్టేషన్కు తరలించారని కృష్ణమూర్తి తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వినాయక విగ్రహ తయారీ కేంద్రాలను మున్సిపల్ అధికారులు తనిఖీ చేశారు. కాలుష్యానికి హాని కలిగించే కెమికల్స్ తో గణపతి విగ్రహాలు తయారు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 25 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శుక్రవారం రోజు 65,134 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా హుండీ ఆదాయం ₹4.27 కోట్ల వచ్చింది. విశాఖలోని సింహాచలంలో గిరి ప్రదక్షిణ జరగనుంది. అప్పన్నకొండ చుట్టూ 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేయనున్నారు భక్తులు. సాయంత్రం 4 గంటలకు పుష్పరథంతో గిరి ప్రదక్షిణ ప్రారంభం కానుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల రహదారులు, కల్వర్ట్లతో పాటు ఇళ్లు కొట్టుకుపోయాయి. 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలవరం, తమ్మిలేరు, ఎర్రకాలువ జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 4 రోజులుగా కురుస్తున్న వానలతో కొండవాగులు పొంగి పొర్లుతున్నాయి. చింతూరు మండలం మోతగూడెంలోని పపుల్లూరు టెగ్రీస్ జలపాతం ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరిలో ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్దకు 3,09,000 క్యూసెక్కుల వరద నీరు చేరింది. 3,04,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు ఇరిగేషన్ అధికారులు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో రిజర్వాయర్లన్నీ జలకలను సంతరించుకున్నాయి. మేఘాద్రిగడ్డ, రైవాడ, కోనం పెద్దేరు, కళ్యాణపులోవ, తాండవ రిజర్వాయర్లు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. రేపు దేశ రాజధానికి వెళ్లనున్న రేవంత్ ఎల్లుండి కూడా అక్కడే ఉండనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. పార్టీ హైకమాండ్తోనూ రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. రేపు సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. రేపు అమ్మవారికి బోనాల సమర్పణ, ఎల్లుండి రంగం జరగనుంది. బోనాల కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు శాంతియుతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని తెలంగాణ సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఐకేపీ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు మహబూబాబాద్ జిల్లాలోని క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే మురళీ నాయక్ వినతి పత్రం అందజేశారు. వీఓఏల వేతనాలు పెంచుతామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో మేడిగడ్డ బ్యారేజ్ నిండుకుండలా మారింది. పిల్లర్ కుంగిపోవడంతో డ్యామ్ సేఫ్టీ ప్రశ్నార్థకంగా మారిందన్న వార్తల నేపథ్యంలో మేడిగడ్డకు సంబంధించి అద్భుతమైన దృశ్యాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఖమ్మం జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరిలో ఉధృతి పెరిగింది. భద్రాచలం వద్ద 32 అడుగులకు గోదావరి ప్రవాహం చేరింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ములుగు, వరంగల్, హనుమకొండ, జనగాం, మహబూబాబాద్ జిల్లాలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలకు భారీగా వరద పోటెత్తుతోంది. చెరువులు, కుంటలు నిండాయి. పలుచోట్ల పంటలు నీట మునిగాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 5 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు. ఇన్ఫ్లో 70,000 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 60,986 క్యూసెక్కులుగా ఉంది. భద్రాద్రి జిల్లాలో కురుస్తున్న వర్షాలతో తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. ఇన్ఫ్లో పెరగడంతో 14 గేట్లను పూర్తిగా, మరో 6 గేట్లను పాక్షికంగా ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు. మంచిర్యాల, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బెల్లంపల్లి రీజియన్లోని పరిధిలోని శ్రీరాంపూర్, ఆర్కేపీ, ఇందారం, మందమర్రి, ఖైరీగూడ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఓపెన్ కాస్ట్లలో 36,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా భారీగా వర్షాలు కురవడంతో 6 జిల్లాల్లో ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రాజెక్టు క్వారీల్లో నీరు నిలిచిపోయింది. దీంతో పనులన్నీ ఎక్కడికక్కడే స్తంభించిపోయాయి. కొమరం భీం జిల్లా సిర్పూరు నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. చింతలమనేపల్లి మండలం వద్ద దింద వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లిలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. పోలేపల్లిలోని పంట పొలాల్లో పనిచేస్తున్న రైతులకు చిరుత కంటపడింది. చిరుత సంచారానికి సంబంధించిన వీడియో స్థానికంగా వైరల్ అవ్వడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. సిద్దిపేటలోని విక్టరీ కేప్లో మంచూరియాలో బుద్ధింక రావడంతో కస్టమర్ కంగుతున్నారు. ఫుడ్ ప్రియుల ప్రాణాలతో చెలగాటమాడుతూ నిబంధనలు పాటించిన హోటళ్లపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కస్టమర్లు కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 3 ఏళ్ల బాలుడు కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. ఆసుపత్రిలోని బయట కారిడార్లో నిద్రిస్తున్న బాలుడిని అర్ధరాత్రి 2 వ్యక్తులు ఎత్తుకెళ్లారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు 3 స్మగ్లర్లను అరెస్ట్ చేసి 28 ఎర్రచందనం దుంగలతో పాటు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. బాపట్ల జిల్లా చీరాలలో చైన్ స్నాచర్స్ హల్చల్ చేశారు. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఒక యువతి మెడలోంచి బంగారు గొలుసు లాక్కొని పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వికారాబాద్ జిల్లా తాండూరులో అగ్ని ప్రమాదం జరిగింది. పట్టణ శివారులోని ఒక టీ స్టాల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక సమస్యతో తలెత్తిన గందరగోళం నుంచి భారతీయ ఎయిర్పోర్ట్స్ క్రమంగా కోలుకుంటున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతా సహా ప్రధాన విమానాశ్రయాల్లో ఫ్లైట్ సర్వీసులను అధికారులు పునరుద్ధరించారు. విండోస్ టెక్నికల్ గ్లిచ్ నేపథ్యంలో దేశంలో విమాన సర్వీసులపై కీలక అప్డేట్ ఇచ్చింది కేంద్ర పౌర విమానయాన శాఖ. అన్ని ఎయిర్పోర్టుల్లో సాధారణ పరిస్థితి నెలకొందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే ఆయన పదవీ కాలం 2029లో ముగినుండగా 5 ఏళ్ల ముందుగానే తప్పుకున్నారు. నడి సముద్రంలో సరుకు రవాణాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కర్ణాటక కార్వర్ తీరంలో కార్గో నౌకలో మంటలు చెలరేగడంతో భారతీయ కోస్ట్ గార్డ్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. గడిచిన 12 గంటలుగా 3 కోస్ట్ గార్డ్ షిప్స్ సహాయక చర్యలో నిమగ్నమయ్యాయి. బంగ్లాదేశ్లో చెలరేగిన హింసతో భారతీయులు ఇంటిబాట పట్టారు. నిరసనల్లో ఇప్పటికే 105 మంది బంగ్లాదేశీయులు మరణించడంతో పాటు 300 మంది భారతీయ విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగుతోంది. వచ్చే 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో వాయుగుండం కొనసాగుతోంది. దీంతో నేడు రేపు తెలంగాణలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.